ఇద్దరు తిందామా? ఓకే కన్నలు, ఓకే ఓకే నాన్న. టక్క టక్క తినొద్దులే, నార్మల్గా తిను, ఓకేనా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వాట్ ధన్వి ఈట్స్ ఇన్ ఏ డేలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ స్నాక్స్ ఏమేమి చేసిందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తను మార్నింగ్ లేవగానే రాగి జావ తాగింది, పాలలో కలిపించాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మకానా ఊతప్పం. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్. ఇది మకానాతో చాలా రకాల దోశలు, ఊతప్పాలు చేసింటారు కదా, మకానాతో చేయండి. బేబీస్కి హెల్దీ వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ ఊతప్పం. అయితే దీనికోసం వచ్చేసి కప్ మకానా, హాఫ్ కప్ రవ్వ, నేను గోధుమ రవ్వ తీసుకుంటున్నా, మీరు నార్మల్ బొంబాయి రవ్వ కూడా యూజ్ చేయొచ్చు. ఒక కప్ పెరుగు, 3/4 కప్ అటుకులు తీసుకోండి. నేనైతే ఇది మార్నింగ్ 4 o'clockకి లేచినప్పుడే నానబెడుతున్నాను. మీకు కావాలంటే నైట్ కూడా దీన్ని సోక్ చేసి పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనము ఎలాంటి సోడా యాడ్ చేయడం లేదు కాబట్టి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసేసి, ఒకవేళ సోడా పిల్లలకి 1 year తర్వాత సోడా యాడ్ చేయొచ్చు, కాకపోతే చాలా కొద్దిగా యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు సోడా యాడ్ చేయడం వద్దు అనుకుంటే మనకు ఫ్రూట్ ఈనో కూడా వస్తుంది, అది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టెంట్గా చేస్తున్నారు, మీకు టైం లేదు సోక్ చేసి పెట్టడానికన్నా అంటే మినిమం 4 hours సోక్ చేసి పెట్టేసుకుంటే ఇవన్నీ కర్డ్ వేసి ఉంటాం కదా, సో ఈజీగా ఊతప్పం బాగా వస్తుంది టేస్టీగా. లేదంటే ఫ్రూట్ ఈనో వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా ఒక 15-20 minutes బ్యాటర్ చేసిన తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేసినా కూడా బ్యాటర్ అనేది ఈజీగా ఫర్మెంట్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా సోక్ చేసేయండి. రిమైనింగ్ వాటర్ కూడా వేసేసి, నేనైతే ఇది అరౌండ్ ఇప్పుడు 4:15 అవుతుంది, ఇప్పుడు సోక్ చేసి పెడుతున్నా. అగైన్ దీన్ని నేను ఒక 8-8:30కి మిక్సీకి వేసేసుకుంటాను. సరే, ఇలా నేను మార్నింగ్ నానబెడితే ఇలా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసేసుకోవాలి. తిమా జరుగు, మకానాన్ని మిక్సీకి వేసేస్తాను. చూపిస్తాను, చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం ముక్కలు, ఒకే ఒక మిరపకాయ కూడా ఒకవేళ 1 year లోపు పిల్లలకైతే మిరపకాయ వేయకండి, 1 year అబోవ్ పిల్లలకైతేనే కొంచెం చిన్నది వేయండి. సరే, దీంట్లోకి కన్సిస్టెన్సీకి సరిపడా జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వద్దు. ఓపెన్ చేయి, ఓపెన్. వెరీ గుడ్. దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోండి. ఓకే, ఎక్కర్లేదులే నన్ను. ఇది ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఐస్ క్రీమ్ ఊతప్పంకి నాన్న ఉండు, చూపిస్తాను. ఊపప్పం కాదు, ఊతప్పం. ఇప్పుడు దీనిలోకి 1 year అబోవ్ పిల్లలకైతే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే వంట సోడా కానీ ఈనో సాల్ట్ ఏమీ యాడ్ చేయడం లేదు. సరే, నేనైతే దీంట్లోకి సోడా కానీ లేకపోతే ఈనో ఏది యాడ్ చేయడం లేదు, బికాస్ మార్నింగ్ వద్దు, చాలు. సరే, చాలు చాలు, థ్యాంక్ యూ. ఎనఫ్ లాస్ట్ ఒకసారి కూడా వద్దు, చాలు. ఉప్పు ఎక్కువ అయితే తినలేము నాన్న, ఉప్పు ఎక్కువ తినకూడదు, ఓకేనా? నేను ఇది మార్నింగే సోక్ చేశాను కాబట్టి, అది కర్డ్లో కాబట్టి ఈజీగా ఫర్మెంట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మకానా, కర్డ్, అటుకులు, రవ్వ వేసింటాం కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్, మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఉంటాయి. మకానాలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది.
పిల్లలు హెల్దీ వెయిట్ గెయిన్ అయితే అవుతారు. అండ్ ఈ సమ్మర్లో ఈ మకానా కూడా బాడీకి చలవ చేస్తుంది కాబట్టి సమ్మర్లో బెస్ట్ రెసిపీ ఇదైతే. దీనిలోని సేమ్ ఇప్పుడు మనము ఊతప్పం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. వీల్స్ ఆన్ ద బస్సా. కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఊతప్పం వేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి చిన్నగా ఉంటేనే ఇష్టపడతారు కదా తినడానికి. అవునన్నా దీనికి నేను కొద్దిగా ఆనియన్ కొత్తిమీర వేసుకుంటున్నా పైన. మీరు ఏదైనా క్యారెట్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఊతప్పమేనన్నా. దీనిలోకి కొద్దిగా చీజ్ తురిమేసేస్తున్నా. దీనిపైన చీజ్ చాలా బాగుంటుంది, పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారు. అండ్ చీజ్ని కూడా 7th month నుంచే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హెల్దీ, మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం కూడా చీజ్. అండ్ మోడరేషన్లో ఇవ్వాలి, ఏది ఇచ్చినా కూడా పిల్లలకి ఎక్కువగా ఇవ్వకూడదు. దీన్ని 2 వైపులా కూడా తిప్పి కాల్చుకోవాలి. మామూలుగా పిల్లలు ఎవరైనా పాలు కానీ అంటే నేను మొన్న ఒకరు మెసేజ్ చేస్తున్నారు, అంటే మా బేబీ పాలు తాగడం లేదు, కర్డ్ తీసుకోవడం లేదు, కాల్షియం ఎలాగని చెప్పేసి. ఓన్లీ మిల్క్ నుంచే కాదు కదా కాల్షియం వచ్చేది. సో ఏమైనా డైరీ ప్రోడక్ట్స్ ఆల్టర్నేటివ్స్ని కానీ లైక్ ఆల్మండ్స్, సోయా చంక్స్ ఇవ్వచ్చు, పన్నీర్ ఇవ్వచ్చు, టోఫు ఇవ్వచ్చు, అండ్ బీన్స్, లెంటిల్స్ అన్నిట్లో కూడా కాల్షియం ఉంటుంది, రాగులు ఇలా. సో వేరే సోర్సెస్ నుంచి కూడా మనము పిల్లలకి కాల్షియం అందించవచ్చు. అందులో చీజ్ కూడా కాల్షియం బాగుంటుంది కాబట్టి పిల్లలకి అప్పుడప్పుడు రోజు ఒకసారి కూడా యాడ్ చేయడంలో తప్పే లేదు. అంతే, దానివి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. నేను కొద్దిగా టొమాటో కెచప్తో ఇస్తున్నాను. ఇది ఇంట్లో చేసిందే. ఇంకొంచెం ముందు అయిపోయాక రెసిపీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు, కొద్ది రోజులే ఫ్రెష్గా చేసుకోవాలి. అండ్ చాలా హెల్దీ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది తినడానికి. ఓకేనన్నా, చాలా సాఫ్ట్గా ఉంటుంది యాక్చువల్గా. ఇది మీరు ఉండునన్నా 7-8 months బేబీస్కి కూడా పెట్టొచ్చు, అంత తినేంత సాఫ్ట్గా ఉంటుంది ఇదైతే. పీస్ నువ్వే చేసుకోవచ్చు నాన్న, సాఫ్ట్గా ఉండలే. కూర్చో, వేడి లేదులే. వేడి ఉందని అడిగావా? వేడి లేదులే, అద్దుకొని తింటావా? బాగుందా? కొంచెం బాగుందా, చాలా బాగుందా? చాలా బాగుందా? ఇది దానివి బ్రేక్ఫాస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసుకోండి. ఓకే, ఎస్ ఐఎమ్ రెడీ. ఏం నన్నది? వాటర్మెలన్. అయ్యా, ఇష్టమా? ఒరే ఒరే ఒరే, బాగుందా? జ్యూసీగా ఉందా? కన్నా ఏంటి మాది? కన్నా ఏమది? వాటర్మెలన్ ఐస్ క్రీమా? బాగుందా? బిజీనా? లంచ్కి వచ్చేసి బ్రోకెన్ వీట్ అంటే దాలియా, మూంగ్ దాల్, పెసరపప్పు, క్యాబేజ్ వేసి కిచిడి చేస్తున్నాను. మనందరికీ తెలుసు మూంగ్ దాల్ వల్ల మంచి ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, మంచి ఎనర్జీని ఇస్తుంది. అలాగే బ్రోకెన్ వీట్, ఈ దాలియా అనేది బాగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది. ఎస్పెషల్లీ సమ్మర్స్లో వాళ్ళకి ఆకలిని కూడా ఎక్కువగా పెంచుతుంది కాబట్టి దాలియా కూడా మంచిది. క్యాబేజ్ వచ్చేసి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కలిపి మనము కిచిడీలాగా చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ వస్తుంది, హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతారు, అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. దీనికోసం వచ్చేసి నేను 2 teaspoon పెసరపప్పు, 2 teaspoon బ్రోకెన్ వీట్ని ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్నా. దీంట్లోకి ఒక 1/2 టొమాటో, కొద్దిగా క్యాబేజ్,
ఇవాళ మేము లంచ్కి వచ్చేసి క్యాబేజ్ కూట్ చేసుకొని ఉన్నాము. సో క్యాబేజ్ వేస్తున్నాను. ఏ వెజిటేబుల్ మేము సాంబార్ కానీ పప్పు ఏదైనా సరే ఏ వెజిటేబుల్ కుక్ చేసుకుంటామో ఆ వెజిటేబుల్ అయితే తనకు లంచ్కి ఖచ్చితంగా యాడ్ చేస్తాము. అండ్ ఒక వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, 1 year అబోవ్ పిల్లలకైతే సాల్ట్, కొద్దిగా పసుపు, 1 teaspoon కర్రీ మసాలా పౌడర్, ఇంతే. ఇది వేసేసి 1:3 రేషియోలో సేమ్ ఎంత క్వాంటిటీ పెడతామో దానికి 3 రేషియోలో మనము వాటర్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే కిచిడి అయితే రెడీ అయిపోతుంది. తనకు సర్వ్ చేసే ముందు నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తినిపించేస్తాను. ఇంతే, చాలా సింపుల్గా తన లంచ్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో కొద్దిగా నేను పెరుగు కుకుంబర్ వేసి పెరుగు పచ్చడిలాగా చేసి సర్వ్ చేస్తాను. ఇదే సేమ్ కిచిడి రెసిపీని ఒకవేళ 1 year లోపు పిల్లలకి లేదా 7, 8, 9 months బేబీస్కి పెడుతున్నట్లయితే బాగా మ్యాష్ చేసేసి సెమీ సాలిడ్గా బేబీకి ఫీడ్ చేయొచ్చు. 1 year అబోవ్ పిల్లలకైతే కిచిడీలాగా యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేయొచ్చు. ధన్వి కోసము ఈవినింగ్ స్నాక్కి బిస్కెట్స్ చేద్దాం అనుకుంటున్నాను. తనకి చాలా టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయితే చేస్తుంటా. అంటే గోధుమ పిండితో, ఓట్స్ పౌడర్తో, మఖానా పౌడర్తో, శనగపిండితో ఇలా మిల్లెట్స్ని కూడా యూస్ చేసి రకరకాల అంటే రాగి ఇలాంటివన్నీ కూడా యూస్ చేసి బిస్కెట్స్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ వచ్చేసి ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకొని ఎలా బిస్కెట్స్ చేయొచ్చో చూద్దాము. చాలా హెల్దీ ఆప్షన్ ఇదైతే. అండ్ ఒకవేళ 1 year లోపు పిల్లలకైతే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడకండి. 1 year దాటిన పిల్లలకైనా కూడా మీకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా, ఎగ్ ఇవేమీ వేయకోకుండా హెల్దీగా బిస్కెట్స్ ఎలా చేయాలో ఇవాళ అయితే చూపిస్తాను. ఇది బేబీస్కి టీతింగ్కి బెస్ట్ టీతింగ్ బిస్కెట్స్ అని చెప్పొచ్చు. మనకు బయట దొరికే బిస్కెట్స్ ఎంత ఆర్గానిక్ అన్నా కూడా ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, యాడెడ్ షుగర్స్ ఉంటాయి, సాల్ట్ ఉంటుంది. కాబట్టి పిల్లలు అడిక్ట్ అయిపోతారు వాటికి. అలా కాకుండా టేస్ట్ ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటాయి బిస్కెట్స్ అయితే ఇవి. సో ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం వచ్చేసి ఒలుస్తున్నావా నువ్వే? వెరీ గుడ్, బాగా ఒలుస్తావా నువ్వు. దీనికోసం వచ్చేసి నేను 1.5 cup రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. నేను క్వాకర్ ఓట్స్ యూస్ చేసేది. సో అది 1.5 cup తీసుకున్నాను. అండ్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట. చాయిస్ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయొచ్చు. నేనైతే ఒక 4 ఆల్మండ్, 4 బాదం, ఒక 4 పిస్తా, 2 వాల్నట్స్. వద్దు నాన్న, పడిపోతుందమ్మా, వద్దుమా కన్నులు, డోంట్ టచ్ ఇట్. నువ్వు బనానా తింటున్నావు, తిను. దిగు అయితే కిందకి దిగేసి, మరి కామ్గా కూర్చో. కొద్దిగా గ్రౌండ్ నట్స్ తీసుకుంటున్నాను. సో ఇవి నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేది. మీకు కావాలంటే నట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు మీ ఇష్టం అది డ్రై ఫ్రూట్స్ ఏవి యాడ్ చేస్తారంటే. బట్ 1 year లోపు పిల్లలకైతే మీరు ఆల్రెడీ ఏవైతే ఇంట్రడ్యూస్ చేసి బేబీకి అలర్జిక్ రియాక్షన్ లేదు అనేలాంటి బిస్కెట్స్ని, అలర్జిక్ రియాక్షన్ లేదు అనేలాంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అండ్ ముద్దొద్దు. దీంట్లోకి నేను 1/2 cup జాగరీ వేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం. ఇది కూడా 1 year అబోవ్ పిల్లలకి మాత్రమే. 1 year లోపు పిల్లలకైతే మీరు కన్నలు అన్నీ నువ్వు తినేస్తే క్యాష్ అది. 1 year లోపు పిల్లలకైతే దీని బదులు డేట్స్ పౌడర్ యూస్ చేయొచ్చు. లేదంటే మనము డేట్స్ని అయినా సోక్ చేసి దాన్ని మిక్సీ గ్రైండర్కి వేసేసుకోవచ్చు అనమాట. బట్ షుగర్ కానీ జాగరీ కానీ 1 year లోపు పిల్లలకి వద్దు. 1 year అబోవ్ పిల్లలకైతే జాగరీ 1/2 cup తీసుకోండి. అండ్ 1 బనానా, బాగా పండిన ఒక బనానా తీసుకోండి అంతే. ఫస్ట్ వచ్చేసి ఈ ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఓట్స్ మా ఓట్స్ కూడా క్వాకర్ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీరు వేరే ఏ బ్రాండ్ అయినా కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండ్ ఏమది, వాట్ ఈస్ దాట్? బనానా. ఏమది? అది జాగరీ పౌడర్, తెలుసు కదా మరి, పెట్టక్కడ. సరే, ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బికాస్ దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి కాబట్టి కొంచెం వేయించుకోవాలి. అది జాగరీ, నేను అన్నీ కలిపి వేయించేసుకుంటున్నా ఒకేసారి. అవును, ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత తినన్నా, ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసేసుకోవాలి. షూ కన్నా ఓరేనన్నా కాసేపు ఉండు, నీకొద్దా మమ్ము తినే కొద్దా? నువ్వు వేద్దు నన్న, ఒక్క మాట వినవు కదా నువ్వు అసలు. ఎందుకు వినవు? వినవా? అస్సలు వినవా? అమ్మో, ఇట్లయితే ఎట్లా మరి, చాలా కష్టం కదా. దీంట్లోకి ఎక్కువ కార్డమమ్ సీడ్స్ని వేసుకుంటున్నాను. దీంట్లోకి జాగరీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು?
ಬಿಸ್ಕೆಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿಮಾ. ಹೌದುಮಾ. ఇలా బనానాని పీల్ తీసివేసుకొని కాಣಿಸ್ತಾ ఇల్వా నిన్ಗೆ? మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి బనానా అయితే. ಏನು ಮಾ ಸಡನ್ ಆಗಿ ಕನ್ನಡ? మా ధన్వి గారికి సడన్గా కన్నడ గుర్తుకొచ్చేసింది. హలో ఏమ్మా? బనానా చూడగానే కన్నడ గుర్తొచ్చిందా నీకు? ಓಟ್ಸ್ ಎಲ್ಲಿದೆ? ಎಲ್ಲಿದೆ ಓಟ್ಸು? ಅಲ್ಲಿದ್ಯಾ? ಯಾರು ಮಿಕ್ಸಿಗೆ ಹಾಕಿದ್ದು ಓಟ್ಸ್ನ? ఇలా దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి ఫుల్ మెత్తగా. దీంట్లోకి నేను 1 టీ స్పూన్ నెయ్యి 1 టీ స్పూన్ బటర్ తీసుకుంటున్నాను. లేదంటే మీరు 2 టీ స్పూన్ బటర్ అయినా తీసుకోవచ్చు, లేదా 2 టీ స్పూన్ నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఈ కుకీస్ కానీ బిస్కెట్ సాఫ్ట్గా రావడానికి బటర్ ఆర్ నెయ్యి యాడ్ చేస్తేనే. ఏనన్నా గీ వేసానన్నా. ఏం సడన్గా కెనడాకి షిఫ్ట్ అయిపోయావు నువ్వు? ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇవి కన్నా. పీల్ ఇచ్చేసే. ఇప్పుడు ఈ పౌడర్ అంతా కూడా వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుంది. ఇలాగే కూడా తినేయొచ్చు అన్నట్టుగా ఉంటుంది ఈ పౌడర్ అయితే. ఎస్ కన్నా, బిస్కెట్ చేస్తున్నాం కదా ఈరోజు. తినేస్తావా? దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బనానా ఎక్కడుంది? స్వీట్. చూడండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు నాకైతే కొద్దిగా వాటర్గా అయింది కదా, నేను ఇంకొద్ది ఓట్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటాను ఇందులోకి. ఓ నన్నా, ప్లెయిన్ ఓట్స్ పౌడర్ ఉన్న దగ్గర అది యాడ్ చేసేసుకుంటాను. మీకు కరెక్ట్ సరిపోతే పర్లేదు, లేదంటే కొద్దిగా ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఓ నాకైతే ఇంకొక హాఫ్ కప్ ఓట్స్ పౌడర్ పట్టింది ఇందులోకి. యాక్చువల్గా ఒక చిన్న బనానా వేసుకుంటే ఈ మెజర్మెంట్కి సరిపోయిండేది. నేను పెద్ద బనానా వేసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తిన్నైంది. అండ్ బ్యాటర్ ఈ పిండి అనేది మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉన్న హార్డ్ వచ్చేస్తుంది. అలాగని మరీ ఎక్కువ ఉండు నాన్న. ಏನು ಮಾಡಿಲ್ಲ ಇರುಮಾ. మరీ ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా హార్డ్ అయిపోతుంది. ప్లీజ్ ఏను ఇలా ఒక నిమిషం నాన్న. ఈ పిండి అనేది మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది. మనము బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఏం వాడడం లేదు కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునన్నా, ఒకవేళ మీరు కావాలంటే బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాఫ్ట్గా, లోపల సాఫ్ట్గా ఉంటుంది, బయట క్రిస్పీగా కూడా ఉంటుంది 1 year అబోవ్ పిల్లలకైతే. ఇది పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనము దీన్ని చిన్న చిన్న బిస్కెట్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో బిస్కెట్స్ అయితే చేసేసుకోవచ్చు. మీరు ఇలా బిస్కెట్స్ ఏమైనా చేసేటప్పుడు ఎక్స్ట్రా కొద్దిగా ఓట్స్ పౌడర్ కానీ మీరు ఏ పిండితో చేసుకుంటున్నారో ఆ పిండిని అయితే ఎక్స్ట్రా కొద్దిగా పెట్టుకొని ఉండండి. అవసరమైతే మళ్ళీ ఇమీడియట్గా చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీడ్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ ఇది. యాక్చువల్గా అయితే ఒక 15-20 మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. నేనైతే ఇవాళ కొన్ని స్టవ్ మీద చేస్తున్నాను, కొన్ని ఓవెన్లో కూడా చేస్తున్నాను. చేద్దు. వెరీ గుడ్. ఇలా మీకు ఏ షేప్ అయినా సరే చేసుకోవచ్చు. ఉండమా, ఏ షేప్ అయినా పిల్లలకి. ఒకవేళ టీతింగ్ బిస్కెట్స్ లాగా అట్లే టీతింగ్ బిస్కెట్స్ లాగా ఇచ్చేటప్పుడు ఇలా ఉంటే బాగుంటుంది షేప్ అయితే. ఓ నాన్న, బిస్కెట్స్ నాన్న ఒక ముట్టొద్దుమ్మా ప్లీజ్.
అవునన్నా వద్దు రాజకుట్టి ప్లీజ్. హగ్గి దీనికి వద్దు, బిస్కెట్ అంతా అయ్యాక ఇద్దు హగ్గి, ఇప్పుడు ఇరిగిపోతుంది. మరీ ఎక్కువ ఇది థిక్నెస్ అనేది మరీ ఎక్కువ థిక్గా ఉండకూడదు, మరీ తిన్నగా ఉండకూడదు అనమాట. మనం కుక్కీస్ ఎలా ఉంటాయో ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. షోనన్నా అవునన్నా నీకు ఇష్టం కదా. సరిగ్గా కూర్చోమనిలా, అలా కూర్చోకూడదని లేదా, సరిగ్గా కూర్చో. పెయిన్ వస్తుంది అన్నీ మాట్లాడతావు. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తారు. సిట్ ప్రాపర్లీ కన్నా. బజ్జందు ఫస్ట్ సరిగ్గా కూర్చో. ఎవరిని అడుగుతున్నావు నాన్న పాపకి బిస్కెట్స్ తెమ్మని? ఇలా ఒక 11 బిస్కెట్స్ అయితే అయ్యాయి ఈ సైజులో. నాన్న మీరు దీనికి ఏమైనా చిన్నగా ఇలా షేప్స్ లా కూడా చేసుకోవచ్చు, ఫోర్క్ని యూస్ చేసుకొని. నాన్న బిస్కెట్స్ ఎఫెక్ట్స్ కోసం. అవునన్నా సరే నేను తినేసేదా? పాప ఇద్దరు తిందామా? ఓకే కన్నలు. ఓకే ఓకే నాన్న. టక్క టక్క తినొద్దులే, నార్మల్గా తిను ఓకేనా? అవునా? నేను ఇలా షేప్స్ అయితే చేసుకున్నాను సింపుల్గా ఫోర్క్ తోటి అంతే. ఇప్పుడు కొన్ని మనము ఎలా కుక్కర్లో కానీ లేకపోతే కడాయిలో ఎలా చేయొచ్చో చూపిస్తా, కొన్ని ఓవెన్లో కూడా చూపిస్తా. కుక్ అవ్వాలి నాన్న, అట్లే తినకూడదు నాన్న. ఇలా కడాయిలో చేసేలా ఉంటే మీరు కుక్కర్ని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి, అడుగున బేస్కి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 minutes ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. లైక్ ఓవెన్లో ఎలా ప్రీ హీట్ చేసుకుంటామో సేమ్ అలాగే. నేనైతే ఒక 4 బిస్కెట్స్ని ఇలా ప్యాన్లో చేసుకుంటున్నాను. ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇడ్లీ ప్లేట్లో దీనికి పైన మూత మూసేస్తున్నాను. ఓ నాన్న దూరం జరుగు. చూడాలి నాకు తెలిసి ఒక 20 minutesలో అయితే బాగా కుక్ అయిపోతాయి. మన కలర్ చేంజ్ అయిపోతుంది, ఈజీగా తెలిసిపోతుంది. మరీ ఎక్కువసేపు కుక్ చేసేస్తే అంచులంతా కూడా డార్క్ కలర్గా అయిపోయి మాడిపోయినట్టుగా అయిపోతుంది. చూసుకుంటూ మనము ఎగ్జాక్ట్గా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోండి. ఇక ఓవెన్లో అయితే నా దాంట్లో ఆల్రెడీ ప్రీసెట్ ఉంది. ఉండు నాన్న. సో నేను అది సెట్ చేసుకుంటున్నా. సో ఇది ప్రీ హీట్ అయితే అవుతుంది ఇలా కాసేపు. దాని తర్వాత మనము ఆ క్రస్టీ ప్లేట్ పైన బిస్కెట్స్ అయితే పెడితే కుక్ అయిపోతాయి. ఒకవేళ ఓటీజీలో చేసుకునే వాళ్ళు అయితే 180 degrees సరే, ఒకవేళ ఓటీజీలో చేసుకునే వాళ్ళైతే 180 degrees Fahrenheit దగ్గర ఫస్ట్ ఒక 5 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 20 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. నాన్న జరుగుమా. ఇప్పుడైతే ఇది ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. ఇది కూడా 20 minutes చూపిస్తుంది. మనం మామూలుగా ఓటీజీలో చేసుకున్నా కూడా 20 minutes బేక్ కుక్ చేసుకుంటే బిస్కెట్స్ కరెక్ట్గా కుక్ అయిపోతాయి. నాన్న బిస్కెట్స్ అమ్మా, చూద్దాం ఏవి బాగా వస్తాయో. బిస్కెట్స్ అయితే యాక్చువల్గా బాగా ఉబ్బుతున్నాయి. దీనికైతే ఏం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయలేదు, కానీ బనానా వేసాం కదా, బాగా బీట్ చేయడం వల్ల ఇవి బాగా ఉబ్బుతూ ఉన్నాయి కుక్కీస్ లాగా. ఇవి కూడా స్టవ్ మీద ఉండేవి కూడా బాగా ఉబ్బుతున్నాయి సేమ్ ఓవెన్లో లాగానే. సో ఓవెన్నే ఉండని అవసరం లేదు, హ్యాపీగా స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు బిస్కెట్స్. ఏం నాన్న నీ బాధ? ఏమవుతుంది? విజిల్ కుయ్యి అంటుందా? కిలగే బిత్తా
కింద పడిపోయింది యాపిల్ ఓట్స్ అని అడుగుతోంది తను కన్నడలో. తెలుగు ఛానల్లో నువ్వు కన్నడ మాట్లాడితే ఎట్లమ్మా? ఎట్లా పొంగుతున్నాయి మా బిస్కెట్స్? ఎట్లా అవుతున్నాయి? తిరుగుతున్నాయా? ఇంకేమవుతున్నాయి? టొక్క టొక్క తినేస్తుందా? అమ్మకి ఏమన్నా పెడుతుందా లేదా? అమ్మకు పెడతావా? ఇంకెవరితో షేర్ చేసుకుంటా? ఇద్దరు తిందాం. మంకీతో షేర్ చేస్తావు. వెరీ గుడ్. ఇంకా ఇట్స్ ఓకే. ఇంకెవరితో షేర్ చేస్తావు? సాంబార్తో షేర్ చేస్తావా? వా. ఇంకా కుక్కీతో ఓకే. ఎట్లా హ్యాపీ బర్త్డే టు యూ అంటావా? సోప్ వేసుకుని హ్యాండ్ వాష్ చేసుకుని తింటావా? గుడ్ గర్ల్. ఇవైతే ఎగ్జాక్ట్గా 20 minutesకి కుక్ అయ్యాయి. చూడొచ్చు, ఇలా ముందరుంది. బ్యాక్ సైడ్ అయితే మనకు బిస్కెట్స్కి ఎలా వస్తుందో అలాగే ఉన్నాయి. అండ్ వీటిని చల్లగా అయ్యేంత వరకు కూడా టచ్ చేయకండి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఎగ్జాక్ట్గా బిస్కెట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గానే అనిపిస్తుంది. ఇది దానికాయ కూల్ అయ్యాక బిస్కెట్ లాగే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఇవి కూడా అయిపోయాయి. ఎలా కుక్ అయ్యాయో చూద్దాము. హోప్ఫుల్లీ బాగానే కుక్ అయ్యాయి అనుకుంటున్నాను. చూడాలి ఏవి బాగా ఎక్కువ సాఫ్ట్గా వచ్చాయి చూద్దాము. ఇలా వచ్చాయి ఇవి బిస్కెట్స్. అయితే ఇవి స్టవ్ మీద చేసిండేది, ఇవి వచ్చేసి ఇవి ఓవెన్లో చేసిండేవి. ఆల్మోస్ట్ రెండు సేమ్ సాఫ్ట్గా ఉన్నాయి. బయట క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు, చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు కూడా ఈజీగా 8 month+ బేబీస్ ఈజీగా చూస్ చేయగలుగుతారు. ఇది మంచి టీతింగ్ బిస్కెట్ లాగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చాలా న్యూట్రిషియస్. ఇవి ఓవెన్లో చేసిండేవి. ఆల్మోస్ట్ రెండు సిమిలర్గానే ఉన్నాయి, బాగా ఉబ్బాయి కూడా. సేమ్ కుక్కీస్ లాగే ఉన్నాయి. మా ధన్వికి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. మా ధన్వి గారు ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళ నాన్న కొత్త షూస్ తీసుకొచ్చారనేసి కుక్కీస్ మీద ఇంట్రెస్ట్ కన్నా షూస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. కన్నా కుక్కీస్ రెడీ. ఎస్, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బాగుందా? దానికి తినిపిస్తున్నావా? నువ్వు చెప్పు, ఎమ్మిగుందా? ఎప్పటికిదు బిస్కెట్ ఎప్పటికిదు ఎప్పటికిదు టేస్ట్ ఎప్పటికిదు சொன்னா எப்படி இருக்குது ఎమ్మిగిదా? ఎమ్మిగిదా? ఎప్పుడు ఇది అప్ప బాగుందా? బాగుందా? సూపర్గా ఉంది కదా? ఇవి 1 week వరకు బయట పెట్టుకోవచ్చు. బనానా వేసాం దీనికి సాఫ్ట్గా వస్తుంది అనేసి. సో 1 week పెట్టుకోవచ్చు. స్వీట్ ఎక్కువ లేదు, పెద్దలు కూడా తినొచ్చు. ఆబ్వియస్లీ ఇది బేబీస్ నుంచి పెద్దోళ్ళకి కన్నలు. బాగుందా నాన్న? హ్యాపీ? అవునా? చాలా చాలా బాగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అచ్చం కరాచీ బిస్కెట్స్ ఉన్నట్టుగానే ఉన్నాయి. అదే పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ కొద్ది పెద్ద పిల్లలు 3 years అలా ఉన్న పిల్లలకైతే పైన చాకో చిప్స్ పెట్టుకుని చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి.
ఇంకా ధన్వి డిన్నర్కి వచ్చేసి పాస్తా చేస్తున్నాను. పాస్తా కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్లో. పిల్లలకి ఇది 8 months ప్లస్ బేబీస్ నుంచి కూడా పాస్తా ఇవ్వచ్చు. ఇది వచ్చేసి నో మైదా అండ్ గ్లూటెన్ ఫ్రీది. ఇది వచ్చేసి మిల్లే బ్రాండ్ది. ఇది దేంతో చేశారు అంటే బెంగాల్ గ్రామ్ ఫ్లోర్, అలాగే పీస్ అంటే బఠానీలు, టాపియోకా స్టార్చ్ యూస్ చేసి అయితే చేశారు. ఇది చాలా హెల్దీ పిల్లలకి కూడా. ఇంతకుముందు స్లర్ప్ ఫామ్ వాళ్ళు యూస్ చేస్తున్నా, అది కూడా బాగుంది మిల్లెట్స్ది. ఇది కూడా దీన్ని వచ్చేసి ఫస్ట్ నేను వాళ్ళు 1 కప్ తీసుకుంటున్నా. 1 కప్ పాస్తాకి ఫస్ట్ మనము కుక్ చేసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి 1 year అబోవ్ పిల్లలకైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసేసి జస్ట్ ఒక 10 minutes దీన్ని 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిన వెంటనే దీన్ని తీసేసి మనము కోల్డ్ వాటర్ కింద మనము రిన్స్ అయితే చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఎక్కువ స్టిక్కీగా అయిపోతాయి. సో ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాము. దీంట్లోకి వేరే ఏ వెజిటేబుల్స్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను దీనిలోకి ఒక 1/2 cup స్వీట్ కార్న్, 1 క్యారెట్, 1/2 టొమాటోని స్టీమ్ చేసి తీసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పాస్తా కొద్దిగా క్రీమీగా ఉంటే పిల్లలు ఇష్టపడతారు కదా, సో మ్యాష్ చేయడం కన్నా కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే క్రీమీ టెక్స్చర్కి బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోండి, చాలా కొద్దిగా. పిల్లలకి మేజర్గా ఇష్టపడే జంక్ ఫుడ్లలో పాస్తా కూడా ఒకటి. బయట అయితే మనకు మైదా వేస్ట్ చేస్తారు కదా, సో దాని బదులు ఇంట్లోనే హెల్దీగా ఇలా మిల్లెట్స్ తోటి కానీ లేకపోతే గ్లూటెన్ ఫ్రీ పాస్తా తీసుకొని చేసుకోవడమే చాలా మంచిది. చాలా సింపుల్ కూడా, జస్ట్ 5-10 minutesలో అయిపోతుంది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కొద్దిగా పసుపు. ఈ పాస్తా వచ్చేసి 10 minutes మనం కుక్ చేయగానే ఇమ్మీడియట్గా తీసేసి వడగట్టేసి చల్లనీళ్ళు వేసేయాలి, లేకపోతే ఓవర్ కుక్ అయిపోయి మనకు అవి ముద్దగా అయిపోతుంది, పర్ఫెక్ట్గా రాదు, పిల్లలు ఇష్టపడరు అలా ఉంటే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, చాలా కొద్దిగా కారము, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనము పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ ప్యూరీ కూడా వేసేస్తున్నా. అగైన్ సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు పిల్లలకి, ఎందుకంటే ఆల్రెడీ పాస్తా కుక్ చేసేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసింటాం కాబట్టి ఆ సాల్టే సరిపోతుంది. పాస్తాని చాలా రకాలుగా చేసుకోవచ్చు, బట్ పిల్లల విషయానికి వచ్చినట్లయితే ఇలా సింపుల్గా హెల్దీగా చేయొచ్చు. దీంట్లో కావాలంటే చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా ఒక 1 to 2 minutes కుక్ చేసుకోండి. ఈ పాస్తాలోకే పాలకూర వేసుకోవచ్చు, మనము ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో డిఫరెంట్గా చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా కొద్దిగా ప్యూరీ లాగా చేసి వేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పాస్తాని ఇష్టపడతారు. ఒకవేళ వెజిటేబుల్స్ని మనం అలాగే స్టీమ్ చేసి వేస్తే ఏమవుతుందంటే వాళ్ళు వెజిటేబుల్స్ని కొద్దిగా తినేస్తారు, లేకపోతే పాస్తా వదిలేస్తారు, లేదంటే పాస్తా తిని వెజిటేబుల్స్ వదిలేస్తారు. సో ఇలా పిక్కీ ఈటర్స్ ఉంటారు కదా, ఏదో ఒకటే తినే పిల్లలకి కంప్లీట్గా తినిపించడం కష్టమైపోతుంది. సో వాళ్ళకి ఏమంటే ఇలా ప్యూరీ లాగా చేసి వేస్తే వాళ్ళు ప్యూరీతో అంటే ఈ వెజిటేబుల్స్ ఉంటాయి, అలాగే పాస్తా కూడా ఎంజాయ్ చేస్తారు. ఒకలా క్రీమీ పాస్తా లాగా ఉంటుంది. దీంట్లోకి మిల్క్ యాడ్ చేయడం కానీ అగైన్ వేరే ఎలాంటి సాస్లు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఇలాగే ఇష్టపడతారు. ఇలా ఒక 2 minutes తర్వాత పాస్తా కుక్ చేసుకున్న పాస్తా వేసేయండి. పాస్తా వేస్తే బాగా కలుపుకొనేస్తే జస్ట్ ఇంకొక 1 minute పాటు దీన్ని ఇలా కుక్ చేస్తే మనకు పాస్తా అయితే రెడీ అయిపోతుంది. చాలా క్రీమీగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంతే. చాలా సింపుల్గా చేయొచ్చు, పిల్లలు ఖచ్చితంగా నచ్చుతుంది, మీరు ట్రై చేయండి. అండ్ మీకు మన రెసిపీ వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మీరు లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి రీచ్ అవుతుందని నాకు కూడా మోటివేషన్ కదా. సో మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇంతే, పాస్తా అయితే రెడీ అయిపోయింది. సో ఎమ్మీ పాస్తా అయితే రెడీ. ఇది ఇవాల్టి ధన్వి ఈట్స్ ఇన్ ఎ డే వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీస్ ఎలా ఉన్నాయో, మీ బేబీ ఎంజాయ్ చేశారా లేదా, మీ బేబీకి నచ్చిందా లేదా, మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.